వరంగల్ ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కుటుంబ సమేతంగా దర్శనానికి విచ్చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. ఆలయ అధికారులు, అర్చకులు అతిథులను ఆహ్వానించారు. ఇంగిలి బతుకమ్మ కాడికి వెళ్ళి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా, అంతేకాకుండా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కానివ్వండి, మిగతా వేస్తంభాల గుళ్ళ ఆలయంలో కానివ్వండి, నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి అమ్మవారిని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎన్నడూ కూడా నిజంగా కూడా ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయలేదు. మీరు అందరూ చూస్తున్నారు. ఎంపీ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా, ఆలయ ఈఓ గారు, పూజారి గారు, ధర్మకర్తలు అందరూ కూడా సమిష్టిగా కృషితోటి 20 ఏళ్ల కింద వేసిన రంగులు కానివ్వండి, కుర్వటాలు కానివ్వండి, స్వామికి ఇట్లా కిలా వరంగల్ ఇట్లా అన్ని చోట్ల మనకి ఎక్కడైతే నిధులు రావాలో సెంట్రల్ నుంచి వాటి గురించి కోరడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ నుంచి కూడా ప్రపోజల్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇన్ని డెవలప్మెంట్స్ రానున్న రోజుల్లో భద్రకాళి అమ్మవారిని ఒకటే కోరడం జరిగింది. మీకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా మీకు చేరి ఇంకా ఇంకా మన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ 9 రోజులు వచ్చి మీరు అమ్మవారిని దర్శించుకొని మీ ప్రేయర్స్ చేసుకోవాలని కోరడం, పూజలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది.
అదే విధంగా సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మీ తరఫున.